సార్లు వరుసగా గెలిచిన గాజులపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నరసింహంతో ఇంటర్వ్యూ. వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అనుకోవడం ఏంది, అభివృద్ధి జరిగింది. నా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అంటే మీ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారంటారు? డౌట్ ఏముంది? సారీ సార్, మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఏందది? అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు, ఉండడానికి సరైన ఇల్లు ఉండదు, ప్రాణం మీదకి వస్తే అందుబాటులో వైద్యం ఉండదు. విచిత్రం ఏంటంటే ఇంతటి దరిద్రంగా బతుకుతున్న వారి జీవితాలని ఒక అందమైన ఊరుగా మనం చెప్పుకోవడం. ఏం చేస్తున్నావు ఇంట్లో? పోయికాడున్నా. అరే రాజా, ఇట్రా. వస్తున్నా. ఇగో ఈ బీడి ముట్టించుకరాపో. సరే అమ్మా, బీడి. బాయ్ నానా. సర్ది తీసుకొని రాయే, నేను పోతున్నా. తెస్తా పో. ఏరా కృష్ణ, ఎప్పుడు వచ్చినావు? మొన్న వచ్చినా. ఏం పని చేస్తున్నావురా? ఉద్యోగం ఏం లేదన్నా, ఖాళీగా ఉన్నా. నాకు తెలిసిపోరా. సాయన్న, పొలం నుంచా? పంట బాగుందా? ఏం పొలం సార్, కరెంట్ సక్కలేక అంతా ఎండిపోయింది. అన్నట్లు మా రాజుగాడు ఎట్లా చదువుతున్నాడు సార్? బాగా చదువుతాడు. ఈ సంవత్సరం మా వాడికి స్కూల్ మానిపిద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకు సాయన్న? వాడు బాగా చదువుతాడు, చదివించు. పెద్ద పెద్ద చదువు చదివినోడికే జాబులు లేవు. మా వాడికి ఏమొస్తుంది సార్? కనీసం పని నేర్పిస్తానే పని వస్తుంది. మీలాంటి వాళ్ళు చెప్పడం కష్టం సాయన్న. వస్తా. ఏమ్రా మల్లిగా, పార్కం బారిందా? ఏం పార్కం రా, ఈ చచ్చిపోయే కరెంటు సగం రోగం వచ్చి ఎండిపోయా. కరెంట్ లేక నీళ్ళు లేక ఇంకా సగం ఎండిపోయా. పంట చేసుకొచ్చే టైం రా, షేడ్ దగ్గర అప్పు వచ్చి రోగంకు మందు కొట్టకపోయినావు. ఈడికే బాగా తీసుకొచ్చి 2 సార్లు మందు కొట్టిన. కూర్చో. ఏం బాకీలు రా, పోయినసారి ఆనలకు పంటంతా కొట్టుకపోయా. ఈసారి రోగం పడి పంట చేతికి రాకపోయా. ఏం చేస్తాను రా, నాదే అదే పరిస్థితి. సరే పద, ఇంటికి పోదాం. చల్. నేను అట్లా శనుగు వేస్తారా?
వృత్తినే దైవంగా భావించే రైతుల జీవితాల్లో రాళ్లే పడుతున్నాయి. కరెంటు కోత, పంట నష్టం కారణం ఆ దేవుడే అనుకొని ఆ దేవుని సాక్షిగా మందు తాగి చనిపోయిన ఓ రైతు. టౌన్కి వెళ్ళొస్తాం నాన్న. సరే. అరే రై యాడికిరా? ఆడుకోనికి. నానా అరే ఏమైందిరా? ఏమైంది? బాబా చింటూ చింటూ అరే చింటూ అరే భూమా సాయిగానే నల్లరే చింటూ రండి అంబులెన్స్ తీసావు చింటూ అరే చింటూ. అన్న అంబులెన్స్ రోడ్ దాకా వస్తా అన్న, ఆడదాకా ఎత్తుకపోదాం. అయ్యో రాజా, రాజా, షట్, అయ్యో రాజా, రే రాజా లేరా రాజు. సరిలేని రోడ్డు కారణంతో అంబులెన్స్ రాలేక ఓ పసికందు మొగ్గలోనే వాడిపోయింది. ఈ కథ నాకెందుకు చెప్తున్నావు? మీకు కథలా అనిపిస్తుందా? మీ నియోజకవర్గంలో ఉన్న ఒక ఊరు పరిస్థితి. ఇలాంటి ఊర్లు చాలానే ఉన్నాయి. ఇదంతా తప్పుడు సమాచారం. ఇది నిజం. పోయినసారి అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. 13 మంది మందు తాగి చనిపోయారు. నష్టపరిహారం కూడా అందలేదు. తెలీదా మీకు? దీన్ని ఖండిస్తున్నాను. ఇదంతా ఎవరు చెప్పిస్తున్నారు? నా ప్రజలు సంతోషంగానే ఉన్నారు. నీ పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే టైం నాకు లేదు. నమస్తే, ఉంటా. ఇది ఎమ్మెల్యే ఇంటర్వ్యూ పరిస్థితి. మాటలు దాటేసి ఆయనే దాటిపోయారు. ఒక ఇంటి పెద్ద తప్పు చేస్తే ఇంటికి నష్టం, దేశానికి ఉన్న నాయకుడు తప్పు చేస్తే దేశానికే నష్టం. అందుకే ప్రజలు మారాలి. వారు మారి వారి బతుకులు మార్చే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఓటు నమ్ముకొని దేశానికి దొంగని నాయకుని చేయొద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకులు, నాయకులు సేవకులుగా ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. ఈసారి రామిరెడ్డి ఎట్నన్నా గెలిపించుకోవాలరా. నమస్తే నమస్తే. కాపోలోట్లు మనకే పడతాయి. ఆ మిగతా కులపోల ఎవ్వరి వదలొద్దు మనం. రే సాయిగా రారా. పటేలా వస్తున్నా పటేలా. ఇగో ఈ డబ్బులు తీసుకొని మనలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వంచు. వస్తా. ఎవరు నాన్న? పటేల్ రా, డబ్బులు ఇచ్చిండు. ఎందుకు? ఎలక్షన్ కదరా, డబ్బులు అట్నే వస్తారు. ఓటు వేయడానికి లంచమా? ఏం చేస్తావు నాన్న ఈ డబ్బుతోని? నాకు స్కూల్ ఫీజు కట్టి చదివించగలవా? జ్వరం వస్తే హాస్పిటల్లో చూపించగలవా? చనిపోయిన నా తమ్ముని బ్రతికించగలవా? ఏం చేయగలవు నాన్న? బాకిల బాధకు అందరం కలిసి తాగి చనిపోవడానికి కొంటే పురుగుల మందు కూడా రాదు నాన్న. తాగుడుకి తినుడికి అలవాటు పడి ఓటు వేయకడి నాన్న. మా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి. నువ్వు డబ్బు తీసుకుని ఓటు వేయడం అంటే మా జీవితం తాకట్టు పెట్టడమే నాన్న. మంచి భవిష్యత్తును కోరే మంచి సమాజం కోసం ఓటు వేయండి. వెళ్ళు నాన్న, ఈ డబ్బు అవసరం లేదు. మీ బ్రతుకులకు మీరే బాధ్యులు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం ఓటు వేయి. ఓటుతో అవ్వలేదు నీ కర్తవ్యం. నిలదీసి ప్రశ్నించి ఈ అసమర్థ నాయకులను.